ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శివాలయం వద్ద గల శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం దగ్గర అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరిగింది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ మంగళగిరి పానకాల స్వామి ఆలయ మెట్ల మార్గంలో సాగే ఈ అన్నదాన కార్యక్రమం పరమశివులు ఆశీస్సులతో భక్తుల సహకారంతో ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం వెనుక 40 మంది దాతల సహకారం ఉందని, వారి ఉదారత వల్లే భక్తులకు ఆహారం అందించే అవకాశం లభిస్తోందని అన్నారు. భక్తుల సేవే పరమార్థం. ఆకలితో వచ్చేవారు అన్నప్రసాదం స్వీకరించి సంతృప్తిగా వెళ్లడం మాకు ఆనందాన్నిస్తుంది అని సాంబశివరావు పేర్కొన్నారు. భక్తులు 4000 మందికి పైగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. సేవాభావంతో ఆయన ప్రతి అమావాస్య నాడు ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో వాకర్స్ గౌరవ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, మురహరి, కగ్గా శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, మారం మల్లికార్జునరావు, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి, కోదాట శ్రీనివాసరావు, భోజనపల్లి తాండవ, ఆలూరి ఉమామహేశ్వరరావు, గండికోట అచ్చయ్య, కటారి విష్ణుమూర్తి, ముద్రబోయిన శ్రీనివాసరావు, రెడ్డి వీర్రాఘవులు, చిరుమామిళ్ల రంగారావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు, పందేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గంగా బెవరాంబ సన్నిధిన బయట లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంలో గత 3 ఏళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున 40 మంది కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం భగవంతుడు ఆ పరమశివుడు ఆశీస్సులతోటి కార్యక్రమం బాగా దిగ్విజయం జరుగుతుంది. ఇంకా జరగాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంకా జరగాలి, ముందు రోజుల్లో ఇంకా గొప్పగా జరగాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంగళగిరిలో కాశీ అన్నపూర్ణేశ్వర ట్రస్ట్ వారు చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు గారు, వారి మిత్ర బృందం కార్యవర్గ సభ్యులు 40 మందితో ఈ అన్నదాన కార్యక్రమం 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అట్లానే భక్తులు కూడా వారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమం చేయుటకు భక్తులు, ప్రజలు, అట్లానే ఈ సేవకి కారణమైనటువంటి భక్తులు విరాళాలతో వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇది గత 3 ఏళ్ల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. మన పందేటి సాంబశివరావు గారు అంటేనే మంగళగిరిలో మన అందరికీ స్థిరపరిచయులు. ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు పందేటి సాంబశివరావు గారు. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, వేసవకాలంలో కూడా మంచినీళ్లు భక్తులందరికీ సరఫరా చేశారు. తర్వాత మజ్జిగ పంపిణీ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చేస్తున్నది. ఇలాంటి ట్రస్ట్ మనకి మంగళగిరిలో ఉండటం మనకు ఎంతో అదృష్టం, శుభపరిణామము. శ్రీ గంగా బ్రహ్మరాంబ రోడ్లో మెట్ల మార్గం, పానకాల స్వామి మెట్ల మార్గంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నప్రసాదం కార్యక్రమం ఉంది. శ్రీ భగీరథ సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అయిన అటువంటిది రోజు మేము ప్రసాదం వితరణ చేస్తాం. మాకు చాలా అదృష్టంగా ఉంది. 40 మంది కమిటీ సభ్యులుగా మేము ఫామ్ చేసుకున్నాము. ఇటువంటి కార్యక్రమానికి ప్రజలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్తీక మాసంలో ఆఖరి రోజు అయిన అందులో అమావాస్య రోజు మేము అన్నదాన కార్యక్రమం ప్రతి నెలలో అమావాస్య రోజు మేము ప్రసాదం వితరణ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలు అందరూ విరివిగా సహాయ సహకారం అందిస్తున్నారు. ఓం నమః శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ముందు మెట్ల మార్గంన అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కార్యక్రమము సమాజ హితం కోసం జరుగుతుంది. సమాజంలో అందరూ సమానమే అనే కాన్సెప్ట్స్తో ఈ సమాజ శ్రేయస్ కోరుకునే వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి విరాళ రూపంలో, సేవా రూపంలో అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా.
మంగళగిరి శ్రీ పానకాల స్వామివారి కొండ శిఖర భాగంలోని శ్రీ గండాలయ స్వామివారికి భక్తులు కార్తీక అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.